హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ విన్సీ ఆర్వి. ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర బొడ్డమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎవ్రీ ఇయర్ బొడ్డమ్మ అయితే వేస్తారండి. సో సెలబ్రేషన్స్ ఎలా ఉంటే అన్ని వీడియోలో అప్లోడ్ చేస్తాయి చూడండి. బొడ్డమ్మ ప్రిపరేషన్ నుంచి బొడ్డమ్మ ఎలా ఆడతారు, అవి ఎన్ని డేస్ ఆడతారు, ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అన్నీ పెడతారు. వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి అయితే 3 కిలోమీటర్స్ డిస్టెన్సే అనమాట. సో ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా రాగానే లోపల చూస్తే మా తాతయ్య అయితే ఆల్రెడీ పుట్టమన్ను తీసుకొచ్చినారండి. పుట్టమన్ను అంటే పుట్టలు ఉంటాయి కదా, చీమలు చేసిన పుట్టలు, అక్కడి నుంచి తీసుకురావాలన్నమాట పుట్టమన్ను. ఇంకా బంకమట్టితో అలా ఇసుకతో అలా అయితే చేయకూడదు బొడ్డమ్మ, ఓన్లీ పుట్టమన్నుతోనే చేస్తారు. ఇంకా మా అమ్మమ్మని అయితే పుట్టమన్ను మంచిగా కలుపుతుంది చూడండి, వాటర్ వేసుకుంటూ అలా మిక్స్ చేయాలి మంచిగా. పుట్టమన్ను అయితే ఇలా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టూల్ అయితే తీసుకోవాలి. అది రౌండ్ షేప్ అయినా కావచ్చు, లేకపోతే స్క్వేర్ షేప్ అయినా కావచ్చు. మనం స్టూల్ని తీసుకొని ఆ స్టూల్ సైజులో మనం బొడ్డమ్మని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఒక స్టెప్ వేసేసింది. ఈ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ కొంచెం చిన్నగా వేయాలి. అలా స్టెప్ బై స్టెప్ అయితే బొడ్డమ్మని వేసుకోవాలండి. బొడ్డమ్మని అయితే వినాయకుడి నిమజ్జనం అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమి నుండి 5th డే అంటే పౌర్ణమి వచ్చినాక 5వ రోజు ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు అయితే మనం బొడ్డమ్మ సెలబ్రేషన్స్ అయితే వేసుకోవచ్చు. ఆ రోజు నుంచి 9 days వరకు బొడ్డమ్మ సెలబ్రేషన్స్ వేసుకుంటారండి. కొంతమంది 5 days కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. సో యాక్చువల్గా అయితే 9 days అయితే చేయాలి. సో ఇక కేక్ లాగా ఇలా స్టెప్ బై స్టెప్ అయితే బొడ్డమ్మని ప్రిపేర్ చేసుకోవాలి. 5 steps వేసుకోవాలండి బొడ్డమ్మ అంటే. చూడండి, ఈ విధంగానైతే 5 steps వేసుకోవాలి. బొడ్డమ్మ సెలబ్రేషన్స్ అయితే ఊర్లలోనే ఎక్కువ చేస్తారండి, సిటీస్లోనే అయితే తక్కువ అసలు చేస్తారన్న విషయం కూడా చాలామందికి తెలియదు అసలు. యాక్చువల్గా ఊర్లలో అయితే కాలనీ కోటి అలా చేసుకుంటారు అనమాట బొడ్డమ్మని. ఇంకా వీటిని బొడ్డమ్మ 5 steps వేసుకున్న తర్వాత వాటర్ చేతికి అద్దుకొని ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి, చూపిస్తున్న విధంగా నీట్గా అనుకోవాలి. ఎంత బాగా అయింది చూడండి, సాఫ్ట్గా. ఇంకా ఈ బొడ్డమ్మని అయితే ఎవ్రీడే ఆడి ఎవరైతే బొడ్డమ్మని పేరుస్తారో వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు అనమాట. 9th day మాత్రం చెరువులో వేసేస్తారు. సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్గా వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తామో అలా. ఇంకా మనం అయితే బొడ్డమ్మకి ఇప్పుడు ఇదైతే ఎర్రమట్టి అండి, ఎర్రమట్టితోని అలుకుతుంది మా అమ్మమ్మని అయితే బొడ్డమ్మకి. రెడ్ కలర్ అనమాట. సో కలర్ కాదు, ఎర్రమట్టితో అలుకుతుందండి, అలకడం అంటారు అండి. అలకడం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా అలికిన తర్వాత కొంచెం సేపు అయితే ఆరబెట్టుకోవాలి. ఒక 1 hour అలా పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్దాం. చూడండి, మా అమ్మమ్మని అయితే స్టూల్ కూడా మొత్తం కవర్ చేసేస్తుంది, నీట్గా అలుకుతుంది. ఇప్పుడైతే ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్దాము. ఇంకా ఫ్లవర్స్ తీసుకురావడానికి అయితే ఇంకో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినామండి. వీళ్ళ ఇంట్లో అయితే చాలా చెట్లు ఉంటాయి అనమాట. సో మేమైతే ఫ్లవర్స్ తెంపుకుంటున్నాం. మనకి ఏ ఫ్లవర్స్ నచ్చితే ఆ ఫ్లవర్స్ అయితే బొడ్డమ్మకి డెకరేషన్ చేసుకోవచ్చు. సో మా అమ్మమ్మ అయితే ఫస్ట్ బొట్లు పెడుతుంది. ఆరిపోయింది చూడండి మంచిగా. ఇలా ఆరిపోయిన తర్వాత కుంకుమ పసుపుతో అయితే మంచిగా బొట్లు పెట్టుకోవాలి బొడ్డమ్మకి అయితే. చూడండి, చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో మంచిగా పెట్టుకోవాలి. అక్కడక్కడ కుంకుమ పసుపు పడింది కదా, వాటిని కూడా నీట్గా ఫినిషింగ్ ఇస్తుంది లాస్ట్కి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా నీట్గా వాటర్ అద్దుకొని వాటిని కూడా నీట్గా చేసుకోవాలి. తర్వాత అయితే ఇప్పుడు పైన కూడా బొట్లు పెట్టేసుకొని ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ అయితే మనకు నచ్చిన విధంగా పెట్టుకోవాలి. బొడ్డమ్మలో ఫ్లవర్స్ ఎలా పెడతారు అనుకోవచ్చు. చీపిరి పుల్లలు ఉంటాయి కదా, చీపిరి పుల్లలు ఫ్లవర్స్కి కుచ్చి లోపలికి గుచ్చడమే అనమాట. సో బొడ్డమ్మ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఎలా ఉంది చూడండి, మా బొడ్డమ్మ అయితే చాలా క్యూట్గా ఉండే. మనం బొడ్డమ్మని వాకిట్లోకి తీసుకొద్దాము. వాకిట్లోకి తెచ్చే ముందు అయితే మంచిగా కల్లాపు జల్లుకొని ఇక్కడ ఎర్రమన్నుతో ఈ విధంగా అయితే బొడ్డమ్మని పెట్టుకునే ప్లేస్లో ఇలా చేసుకోవాలి. ఇదంతా ఎర్రమట్టితో పెట్టుకున్నారనమాట. ఇంకా దీంట్లో అయితే మంచిగా ముగ్గేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేయాలండి. ఇంకా మధ్యలో అయితే బొడ్డమ్మని పెడతాము. ఇంకా మా మమ్మీ పిన్ని అయితే మంచిగా పసుపు కుంకుమ ముగ్గు మంచిగా వేసేసిరు. ఇంకా చూడండి ఫైనల్గా ఇలా ఉంది. ఇక్కడైతే ఈవినింగ్ 6:30 అలా అయినాక బొడ్డమ్మని అయితే తీసుకొచ్చినాము. ఇంకా అప్పటికే డార్క్ అయిపోయింది లైట్ అనమాట. ఇంకా బొడ్డమ్మని అయితే మధ్యలో పెట్టేసి సేమ్ బతుకమ్మ మనం ఎలా ఆడతామో అగరబత్తులు కూడా పెట్టాలి. బతుకమ్మ ఎలా ఆడతామో అలానే బొడ్డమ్మని ఆడడం అనమాట. బొడ్డమ్మ పెట్టగానే చిన్నపిల్లలు అందరూ వచ్చి ఆడుతున్నారు మంచిగా. ఇలా కొంచెంసేపు ఆడిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో అయితే మనం బొడ్డమ్మని తీసే ముందు పలహారాలు అయితే వంచుకోవాలి. 9 days అన్నా కదా, 9 days ఒక్కొక్క టైప్ పలహారాలు అయితే వంచుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలన్నమాట. సో ఈరోజు అయితే మేము వేయించిన పల్లీలు చక్కెర అనమాట ఇదైతే వేసినాము టైం లేకుండే. సో అందరికైతే వంచుకున్న తర్వాత బొడ్డమ్మని తీసి మళ్ళీ ఎవరింట్లో వాళ్ళే పెట్టుకోవాలి. 9th day అయితే వాటర్లో వేసేయాలండి. ఓకే అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.